ఈ బుక్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఒక లవ్ స్టోరీ చదువుతున్నా అనుకున్నా. కానీ క్లోజ్ చేసే టైంకి మాత్రం నా ఒపీనియన్ కంప్లీట్‌గా మార్చేసుకున్నా. హాయ్! నా పేరు హరిణి. నా రీడింగ్ 26 బుక్స్ ఇన్ 2026 జర్నీలో నేను చదివిన 13థ్ బుక్ ఇదే. 'దేవుడు చేసిన పొరపాటు' బై ప్రభాకర్ మచ్చా గారు. 13థ్ బుక్ అంటే హాఫ్ ఆఫ్ ద బుక్స్ అయిపోయాయి. ఇదొక మైల్‌స్టోన్ నాకు. అండ్ ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈ స్టోరీ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య స్నేహంతో స్టార్ట్ అవుతుంది. అసలు ఈ బుక్‌లోని ఏ పాత్రకి కూడా పేర్లు లేవు. అసలు పేర్లు లేకుండా స్టోరీ ఏంటా? బుక్ ఏంటా? అనుకున్నా. కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య స్నేహం కాస్త ఇష్టంగా మారుతుంది. ఇష్టం ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగే కాన్వర్జేషన్స్‌తో ఈ కథ ముందుకు వెళ్తుంది. ఆ కాన్వర్జేషన్స్ జస్ట్ ప్రేమ గురించి మాత్రమే కాదు. మన సమాజంలో మన చుట్టూ జరిగే ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటారు. మనల్ని కూడా ఆ విషయాల గురించి ఆలోచించేలా చేస్తుంది ఈ పుస్తకం. ఒక సందర్భంలో ప్రేమ అంటే ఏంటి అని ప్రశ్నిస్తారు. మరో సందర్భంలో మతం గురించి మాట్లాడుకుంటారు. ఇంకో చోట క్రికెట్, పాలిటిక్స్ వీటి గురించి మాట్లాడుకుంటారు. ఇలా మన సమాజంలో మనం పట్టించుకొని ఎన్నో విషయాల గురించి ఆ ప్రేమికులిద్దరూ సంభాషిస్తారు. ప్రేమికులు కదండీ! కాస్త ప్రేమ గురించి కూడా మాట్లాడుకుంటారు. ప్రేమ, ఇష్టం, మోహం వీటి మధ్య సంబంధం ఏంటి? ప్రేమించినప్పుడు ప్రేమించిన వాళ్ళు బాగుపడాలి, బాగుండాలి అని కోరుకోవడంలో ఉండే ఆనందం, దాని వెనకాల అంతరార్థం ఏంటో ఈ పుస్తకం మనకి చాలా బాగా వివరిస్తుంది. ఇంకా బుక్ టైటిల్ విషయానికొస్తే 'దేవుడు చేసిన పొరపాటు'. బుక్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు టైటిల్‌కి, స్టోరీకి సంబంధం ఏంటా అని అనిపించింది. కానీ బుక్ కంప్లీట్ అయ్యేలోపు ఆ ఒపీనియన్ కంప్లీట్‌గా మారిపోయింది. టైటిల్ బాగా సెట్ అయిందనిపించింది. ఈ బుక్ కావాలి అంటే లింక్ అని కామెంట్ ఆర్ డీఎం చేయండి. అండ్ తెలిసిందే కదా! ఫాలో అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ సండే మరొక కొత్త పుస్తకంతో కలుద్దాం. అంతవరకు టాటా, టేక్ కేర్.